ఎంతమంది పిల్లలు మొత్తం ఇప్పుడు? 2 బిడ్డలు, కొడుకు. మా ఒక అమ్మాయి ఎంటెక్ ఉంది, ఒక ఆమె ఎండి ఉన్నది, బాబు బీటెక్ ఎంబీఏ. ఇప్పుడు బిజినెస్లో మీకు సపోర్ట్ ఎవరు? మీ అబ్బాయి చిన్న హోటల్ ఉన్నప్పుడు బాగా ఏం చేసిండు. నాకు ఇప్పుడు 10 ఇయర్స్ అయింది ఆ హోటల్ బిజినెస్లో దిగిండు. 10 ఇయర్స్ అయినాక ఏమైందంటే ఆయన దిగినాక ఒక మంచి హోటల్ పెట్టాలి, దీనికన్నా మంచిదని హనుమాన్ టెంపుల్ ముంగట ఒక జాగా ఖాళీ ఉండే. 10 ఏళ్ళు 8 ఏళ్ళు అయినాక ఆయన హోటల్ తీసుకున్నాం. అది ముంగడు హోటల్ తీసుకోకముందు పెళ్ళి కాలేదు మా బాబుది, పెళ్ళి కాలేదు. పెళ్ళి మళ్ళీ ఈ హోటల్ అయినా చూసినాము. సో బేకరీ తయారు చేస్తాం అనుకున్నాము, కానీ బాబు అన్నాడు బేకరీ పెడదాము, ఏసీ హోటల్ పెడదాము. మొత్తం ఏసీ హోటల్ పెట్టినాం. ఈ ప్లానింగ్ అంతా అయింది ఇంత అంతా. అది 15 రూపాయలు, అప్పుడు ఛాయ్ ఎంత ఉండే 5 రూపాయలు ఏదో ఉండే. ఇప్పుడు ఇది 5 రూపాయలు ఉండేప్పుడు ఇది 10 రూపాయలు చేసినాం మేము ఛాయ్. అక్కడ 7 రూపాయలు 10 రూపాయలు 7 రూపాయలు సింగల్ ఉండే, ఇక్కడ 10 రూపాయలు సింగల్ పెట్టినాం. అసలు నాకు ఒక క్వశ్చన్ అడగాలి సార్ మిమ్మల్ని. జనానికి నీలోఫర్ టీ అంటే ఎందుకు అంత ఎడిక్ట్ అయ్యారు? దేనివల్ల? టేస్ట్ అయినా లేకపోతే ఏంటి దీని బ్రాండ్? టీ అంటే ఎట్లున్నానంటే మీ ఇంటికాడ షుగర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, పాలు ఉంటుంది, కానీ తల్లి ఒకలేగా చేస్తుంది, తండ్రి ఒకలేగా చేస్తుంది, చెల్లి ఒకలేగా చేస్తుంది. టీ పొడి అదే ఉంటుంది, కానీ ఒకటే తీరు చేయాలి. దాని మీద శ్రద్ధ ఉండాలి. ఈ టీ మంచిగా చేయాలని తాగి చూస్తాడు, చెంచాతో తాగి చూస్తాడు మంచిగా ఉడికిందా లేదా, అప్పుడు మంచిగా తయారవుతుంది. తన విధానం మొదటి నుంచి టీ లోపల పోవాలి, టేస్ట్ చేయాలి, అన్నీ సేమ్ ప్రాబ్లం నేను చేస్తుండే. దానివల్ల ఏమున్నది ఆ టేస్ట్ అని. ఇప్పుడైనా నేను వచ్చిన మన టేస్ట్ చూస్తాను. ఏ హోటల్ 5 స్టార్ మా హుమాయూన్ దగ్గర కొత్త హోటల్ కానీ నేను ఫస్ట్ వచ్చిన మన నా బాధ్యత ఏమన్నానంటే ఛాయ్ చూసే బాధ్యత. ఏమైనా మంచిగా లేకుంటే ఆయన ఉడకబెట్టు అన్నాడు. అది ఇప్పటి నుంచి లేదు, ఇప్పుడు 45 ఇయర్స్ ఉన్నా కానీ నేను ఛాయ్ చూడండి బయట వెళ్ళా. ఏమైనా ఫాల్ట్ ఉంటే చెప్పుడు, అది నాకు తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళైనా భయపడతారు. ఇక వచ్చిన వల్ల ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఇంత డెవలప్ అయ్యింది, ఇంత ఎస్టాబ్లిష్ చేశారు కదా బిజినెస్. ఇప్పుడు మీరు అన్ని బ్రాంచ్లకు వెళ్ళి మీరు అంత ప్రిపరేషన్ చేయరు, కానీ ఇప్పుడు చేసే వాళ్ళకి మీరు అన్ని బ్రాంచ్లో పోతాను. అంటే మామూలుగా ట్రైనింగ్ ఇస్తారా? నేనే పోయి చూస్తా, ఇట్లా లేదు ఇట్లా పాలు పలసగుంటే గట్టిగా ఎట్లా చేయాలి, ఇంకొక 1 మినిట్ ఉడకబెట్టాలి, అది నేను చెప్తా. వీళ్ళంతా శ్రద్ధతోని మా స్టేట్ వచ్చి మాకు నేర్పిస్తున్నాడని ఆయన శ్రద్ధతోని చేస్తాడు. ప్రతి ఒక్క మనిషి శ్రద్ధతో చేస్తాడు. కొత్త కస్టమర్ వచ్చినా కానీ కస్టమర్ మళ్ళీ రావాలి, వాళ్ళదైనా అదే ఆలోచన ఉన్నది మంచిగా. ఎందుకంటే వాళ్ళకైనా ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆ పని చేసి ఉన్నా కదా, అందుకోసం నేనైనా వాళ్ళకి చూసుకుంటా. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ హాస్పిటల్ ప్రాబ్లం కానీ ఇంకో నేనైతే అన్నీ చూస్తున్నాయి. కానీ మా బాబు వచ్చి నాకు ఏం చేసిండంటే వాళ్ళంతా వీళ్ళకు చదువు కోసం పైసలు ఇచ్చాడు, చదువు చేయించుడు మంచిగా. ఇప్పుడు ఏమైందంటే మా బాబు 5 ఏళ్ళు మంచిగా పనిచేస్తే వాళ్ళ చదువు బాధ్యతని తీసుకున్నాడు. అంటే 5 ఏళ్ళు మీ దగ్గర ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, చాలా గుడ్ థాట్ అండి. చాలా అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారనేదానికి చాలా అసలు ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు అంత కింద స్థాయి నుంచి అంత కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఈరోజు ఆ కష్టం ఏంటనేది మీకు ఆ విలువ తెలుసు. సార్ ఇంకొక క్వశ్చన్, అసలు నీలోఫర్ అనే పేరు ఎందుకు వచ్చింది? నీలోఫర్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి నీలోఫర్ హాస్పిటల్ ఉంది ఆల్రెడీ. సో అక్కడ నుంచి ఈ పేరు వచ్చిందా, లేకపోతే దీని సర్నేమ్ ఏంటి అసలు? నీలోఫర్ హాస్పిటల్ అని మొదలు ఉండే అక్కడ నిజాం సర్కార్ కోడల పేరు నీలోఫర్ అని పెట్టి. ఆ నీలోఫర్ ఎట్లుండంటే ఆమె చూస్తే పెళ్ళికి పోయితే ఇంత అందంగా ఉండే, అందరూ ఆమెకు చూస్తుండే, అంత పెద్ద అందంగా. ఆమె నువ్వది కంటే ఆమె స్టోరీ ఎవరు చెప్తారు. ఆమె నీళ్ళు తాగితే ఒకవేళ నీళ్ళల్లో కలర్ వేస్తే జ్యూస్ తాగితే నీళ్ళ నుంచి కనబడితే అంత అట్లా పేరు ఉండే ఆమె. అట్లా సో నీలోఫర్ పేరు పెట్టి వాళ్ళు నిజాం సర్కార్ పేరు పెట్టారు. సో ఇవాళ రేపు ఏమున్నది అంటే నీళ్ళు అంటే చార్మినార్ ఉన్నది, నీలోఫర్ ఉన్నది, కుతుబ్ మినార్ ఉన్నది. ఏదైనా ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, దాని పేరే పెడతలేవారైనా.
నీలోఫర్ పేరు వాళ్ళు పెట్టిండ్రు ఇరానీ వాళ్ళు ఫస్ట్ అప్పట్లో వాళ్ళు ఎందుకు పెట్టిండ్రు అంటే నీలోఫర్ ఉన్నదని. అక్కడ నుంచి మీకు ఈ పేరు వచ్చిందని మాకు లేదు, వాళ్ళు మొదటి పేరు పెట్టారు. అంటే నీలోఫర్ కేఫ్ అని మొదటి నుంచే ఉన్నది. ఇక అది కంటిన్యూస్గా నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకని అనిపించింది నీలోఫర్ పేరు ఉంటే నాకు నువ్వది కంటే నిజాం సార్ గారు కోడల పేరు మంచి పేరు, దానికి చూసేదందుకు కదా దానికి మెయింటైన్ చేసుకుంటూ అదే పేరు ఉండాలని నా కోరిక ఉన్నది. చాలామంది అందరు నీలోఫర్ ఎందుకు మారుస్తలేమంట, పాత పేరు ఉన్నది మంచి పేరు నీలోఫర్ అంటే అనద్దు. కానీ నీలోఫర్ పేరు పెట్టినాక ఎక్కువ మంది మా బేకరీ వస్తువు కానీ చాయ్ కానీ ముస్లిం వాళ్ళు ఎక్కువ తింటారు. ఎక్కువ బన్ బేకరీ బిస్కెట్ టై బిస్కెట్ ఎక్కువ ముస్లిం వాళ్ళు తింటారు. అందుకోసం నేనన్నా పేరు ఎందుకు మార్చాలి, వాళ్ళు తినే వస్తువు అదేనా. ఇక మన వాళ్ళ కోసం చాయ్ కోసం వస్తున్నాం, వాళ్ళు బేకరీ తింటున్నారు. ఉస్మానియా బిస్కెట్ అని తయారు చేసినాం కొత్తది. ఇది కాక మళ్ళా మా నాన్నగారు చెప్పింది ఒకసారి, ఏమి నువ్వు ఎప్పుడైనా నీ డబ్బులు వచ్చినప్పుడు, అది ఆవు అమ్మినప్పుడు నీ డబ్బులు వచ్చినప్పుడు నువ్వు బీద వాళ్ళకి సాయం చేయాలి. మీరు ఎదిగిన తర్వాత అప్పుడు నాకు ఒక స్టేజ్ అయినాక క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది అక్కడ పక్కన, అక్కడ బిఎన్ రావు అని డైరెక్టర్ ఉండే. ఆయన ఏం చేసిండంటే నాకు పిలిచిండు, రసోయి గ్యాస్ అని ఒకటి హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఒక స్కీమ్ తీసిండు. హాస్పిటల్లో పొయ్యిలు ఇవ్వాలి, సిలిండర్ ఇవ్వాలి. అంటే ఫుట్పాత్ మీద వండుకుంటుండే వాళ్ళకు ఒక రూమ్ తీసి ఆయన గారు నాకు పిలిచిండు. ఆ బియ్యంలో బాబురా ఇది ఓపెనింగ్ ఉన్నది రా అని పొయ్యిలు పెట్టి, మళ్ళీ గ్యాస్ కంపెనీ కూడా వచ్చిండు. పొయ్యిలు ప్రతి ఒక్క గంటకు 5 రూపాయలు ఇవ్వాలి వండుకుంటే. మా ఊరోళ్ళు మొదలు ఫుట్పాత్ మీద వండుకుంటుండే, అది తీసి ఈ గ్యాస్ పొయ్యిలు పెట్టి అప్పుడు నాకు పిలిచిండు. ఇట్లా ఇక పక్కనే ఎవరు ఫేమస్ ఉంటే పిలిచిండు. అయితే నేను అప్పుడైనా కూడా అంత సాయం చేస్తున్నాను, సపోర్టింగ్ చేస్తున్నాను, అందుకోసం పిలిచిండు. అప్పుడు అక్కడ చూసిన 5 రూపీస్ ఫీజు, ఒక 1 అవర్ వంట వండి, ఒక 1 అవర్ వంట ఉండలేదు 5 రూపీస్. నేను అడిగిన 5 రూపాయలు ఎందుకు తీసుకున్నానంటే గ్యాస్ ఉన్నది, మళ్ళీ మెయింటెనెన్స్ ఉన్నది, అజీతగాని ఖర్చు ఉన్నది, అందుకోసం 5 రూపాయలు తీసుకుంటాను. నేను అన్న ఈ 5 రూపాయలు ఒకవేళ మేము గ్యాస్ పైసలు ఇస్తే, మనిషి జీతం ఇస్తే, మళ్ళీ అప్పుడు అట్లా ఇస్తే మాకేమున్నది, అట్లా ఇస్తే మేము వాళ్ళన్నారు మీరు గ్యాస్ పైసలు ఇస్తా మనిషికి ఇస్తా అంటే మాకేమున్నది, మీలే చేసుకోండి అన్నారు. అప్పుడు మాకు ఇచ్చినట్టే ఒక మనిషికి పెట్టిన ఆ బోర్డు 5 రూపాయలు ఉన్నది, నేను ఓపెన్ ఉల్టా చేశాను, ఉచిత వంట అని. అట్లా అప్పుడు వాళ్ళకని మంచిగా అనిపించింది, ఉచిత వంట చేస్తుంది. ఇక నాకు మా నాన్నగారు అన్నాడు, ఫస్ట్ చెప్పిన సాయం చేయాలా, తప్పుడు కూడా అంతా నేను ఒక 1/4 కిలో బియ్యము, ఒక కూరగాయ 1/4 కిలో, ఒక పేషెంట్ లోపల ఉంటాడు, ఒకటి ఈయన అటెండెన్స్ ఉంటాడు, నేను ఒక 1/4 కిలో బియ్యం ఇస్తూ స్టార్ట్ చేసిన. బియ్యం ఇవ్వాలి, వాళ్ళు వండుకుంటారు, తింటారు, వాళ్ళే వండుకొని తినాలి. సార్ ఇప్పుడు మన దగ్గర టీ స్పెషాలిటీ, నీలోఫర్ టీ అంటే ఎక్కడెక్కడ నుంచో ఎంత దూరాన్ని ఉన్నా ఆ టీ కోసం వచ్చి వెళ్ళేవాళ్ళు చాలామంది. నీలోఫర్లో ఓన్లీ టీ కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఛాయ్తో సహా మొదలు ఉస్మానియా బిస్కెట్ అమ్ముతుండే, దానికి కొంత స్టాండర్డైజ్ చేసినాం, బేకరీ తీసుకున్నాం. బేకరీ సొంతం లేకుండే, అప్పుడు సొంతం చేసినాం బేకరీ. ఒక బేకరీ ఆయన ఉండే, మాకు బేకరీ వేస్తుండే, ఆయన ఏం చేసిన ఆయన మాకు ఇచ్చేసిండు బేకరీ నడిపి తీసుకోవాలి. అప్పటి నుంచి ఉస్మానియా బిస్కెట్ మేము తయారు చేస్తాం. సెపరేట్గా మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు బిస్కెట్స్, అంటే బిస్కెట్స్ ఇంకా బన్ను, ఇంకా ఆ బన్ను ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే మనం నాదేమున్న మొదటి నుంచి చాయ్ కానీ బన్ను కానీ బ్రెడ్ కానీ మనకు ఏది ఇష్టం ఉన్నది. ఇంకా మా స్పెషాలిటీ ఏముందంటే ఇవాళ వస్తువు మిగిలింది, బన్ మిగిలింది, బ్రెడ్ మిగిలింది, మేము మొదటి నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ఇస్తుండే, ఏది మిగిలిన ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎంత మిగిలింది డైలీ ఇచ్చేస్తుండే, అది బీద వాళ్ళకి అయిపోయింది. మేము ఆడుకోవటానికి స్టార్ట్ చేస్తుండే పని, మిగిలినా కానీ పని స్టార్ట్ చేస్తుండే. దానివల్ల ఎలా సార్, ఇప్పుడు ఇంత స్టాక్ ఉంటుంది డైలీ, మనం అది సేల్ అయిపోతుందని ఒకనాడు కాదు, అది మేము బీద వాళ్ళకి ఇస్తాం. అది ఎలా ప్రాఫిట్ ఎలా ఉంటుంది మీకు? ప్రాఫిట్ లేకున్నా కానీ ఒక ఆలోచన చేస్తుంది. మా నాన్నగారు చెప్పింది కదా పేదవారికి చేయాలి, అదొక సేవ అని. నేను అది అమ్ముతా లేకుండే, వీళ్ళకైనా ఇస్తా లేకుండే, వాళ్ళ కోసం మిగిలిందని హాస్పిటల్ ఇచ్చేస్తాను.